తల్లి గోదావరి చల్లని ఒడిలో నగరానికి నాగరికతకు దూరంగా మంచికి మానవత్వానికి దగ్గరగా ఉన్నది ఈ ఊరు. పేరు అడవి కొలను. ఈ ఊరి గడప ఒకటి, జనాభా 7. ఈ 7 ఒకే పేగు తెంచుకుని పుట్టిన అపూర్వ సహోదరులు. వీరు పెరిగింది జంతువుల మధ్య, మమతానురాగాలు పెంచుకున్నది కూడా జంతువులతో. అందుకేనేమో వీరిలో ప్రేమ పెళ్ళుబికితే శిరసు వంచి గంగగోవుల్లా ప్రవర్తిస్తారు. అదే కోపం వస్తే పోట్ల గిత్తలా కొమ్ములిసురుతారు, కుమ్ములు ఆడుకుంటారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. మిమ్మల్ని ఇలా కాదురా, ఒంటలో పెట్టి మరీ గంట వాయించాలి. రోజుకి 24 గంటలుంటే 48 గంటలు నిద్రపోతారు కుంభకర్ణులు. రై సోమ మంగళ్ ఎలారిపోయింది, లేవండ్రా. రై మర్యాదగా చెప్తున్నాను, 3 అంకెలు లెక్క పెట్టేలోగా మీరు లేచారా సరే సరి, లేదా మీరంతా తలకు ఆముదం రాసుకుని ఒంటికి సున్నిపిండి పూసుకుని తలసల కాగే నీళ్లలో కుంకిడిగాయ పులుసుతో తలారా స్నానం చేయవలసి వస్తుంది. జాగ్రత్త. 1 2 3. ముందు మీరంతా ఇలా వచ్చి లైన్లో నుంచోండి. ఇవాళ మీరు చేయాల్సిన పనులు. రే సోము, ఇవాళ నువ్వు పొలం పని చేయి. పొలం పని చేయకపోతేను అరక్కి ఎత్తుకు బదులు నిన్ను పెడతాను. మంగళ్, నువ్వు ఇవాళ కట్లే కొట్టు. ఈడవడాను బాబు. అదే పొద్దున్న లేచినప్పటి నుంచి కొట్టిన కట్టెలు కొట్టకుండా కొట్టమంటున్నాడు. ఏమన్నా? అదే పొద్దున్న లేచినప్పటి నుంచి కొట్టిన కట్టెలు కొట్టకుండా కొట్టమంటున్నాడు ఈడంటున్నాడు. నువ్వు వాళ్ళ గుర్రపుశాల శుభ్రం చేయి. తంచుదేమో. సోము, నువ్వు పొలం పని కట్టెలు కొట్టు. కట్టె కొట్టిన తర్వాత పొలం పని చేస్తాను. నీ మాడు పగులుద్ది. గురుదేవ్, బుద్ధదేవుడు ఎక్కడున్నాడు? బుద్ధు, ఇవాళ నువ్వు కోళ్ల ఫామ్ శుభ్రం చేయి. చీ 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 చీ, కోళ్లతో ఊడిస్తే సువాసనంతా పోతుంది రవి. ఎంత మంచి ఖరీదైన అంత మంచి వాసన రాదు. కుళ్ళు కంపు కాదు కాదు, ఆ కోళ్ల కంపు ఎన్నడూ ఉతకని నీ బట్టల నిండా ఉంది గాని కాని గురు, ఇవాళ కూడా వంట నీదే. 40 కదా నువ్వు. శని శని, నువ్వు వెళ్ళి పశువులు గడ్డి కోసుకురా. గడ్డి కొడింది దేనికి రవి? గొడ్లని పొలాలకి తోలిపోతే అవే మేస్తాయిగా. నోరు మూసుకొని చెప్పిన మనం చేయండి. పండి. నోరు మూసుకుని ఎందుకు పడి ఉండాలి? మేమే నీ నౌకల్లో ఆ పడి ఉంటాకి. ఒరే, నేను మీకు అన్నరా. అన్నంటే తండ్రితో సమానం. నేను చెప్పిన పనులు చేయటం మీ ధర్మం. వెళ్ళి పనులు చూసుకోండి అమ్మా, చూసుకోండి. విన్నారుగా, నేను మీ అన్నని. అన్న తండ్రితో సమానం. వెళ్ళి పని చూసుకోండి. ఈడవడాను విన్నారుగా, నేను మీ అన్నని. అన్న తండ్రితో సమానం. వెళ్ళి పని చూసుకోండి, లేకపోతే తోల్తీస్తా. విన్నారుగా, నేను మీ అన్నని. అన్న తండ్రితో సమానం. వెళ్ళి పని చూసుకో. విన్నారుగా. రవి తమ్ముళ్ళు, మీరంతా మామూలు సైనికులు. నేను మిమ్మల్ని నడిపించే కమాండర్ని. నేను చెప్పినట్టు చేయటమే మీ పని. కమాండర్ని ఎదిరించడం తప్పు. కమాండర్ అయితే మేము కమాండర్లే. మనమంతా ఒక ట్రూపుకి ఇంతమంది కమాండర్లు ఉండర్రా. బాబు, ఓ పని చేద్దాం. రోజుకి ఒక్కడ చొప్పున 7 రోజులు 7 కమాండర్. అలాగా? అయితే ఇవాళ కమాండర్ ఎవడో ముందుకు రండి.
ఏరా నువ్వు ఇవాల్టికి కమాండర్ కావాలా? కావాలని అడుగుతావేంటి? కావాలి అని అంటుంటే నిన్ను కమాండర్ చేయకపోతే ఏం చేస్తావు? చేయకపోతే నల్లజెండా పెట్టుకుని సమ్మె చేస్తా. శాంతి ఇవాల్టికి కమాండర్వి నేనే. నువ్వు వినాంజనేయం ననాదో ననాదః సదాంజనేయం స్మరామి స్మరామి. భోజనం రెడీ, అందరూ రావచ్చు. మీరెవడాడు? వావు. అయినా సరే రవచ్చేదాకా ఆగాల్సిందే, లేకపోతే నీతో పాటు మా అందరి పని తోటి. ఒంట్లో బాగుండలేదా? ఏం లేదు, అన్నం కొంచెమే పెట్టుకుంటుంటాను. చెప్తా ఇది మీ అందరికి, ఈ కొంచెం నాకు. ఈడెవడాడు? వావు నర్మయ్. తిరుగుబాటు చేస్తారా? తిరుగుబాటు మళ్ళీ ఎవడైనా కమాండర్ నవుతానని తోక దాడించాడో మీకు ఈ మాత్రం తిండి కూడా ఉండదు. జాగ్రత్త. అబ్బో ఆకలి ఆకలి. ఎరా సన్ని, జ్వరం తగ్గిందా? తగ్గింది కానీ ఒకటే నీరసం రవి. తీసుకో, కడుపు నిండా తిను. ఆ వ్యథలకు మాత్రం పెట్టండి రవి. సన్నిగాడు పొగరంచడానికి నేను ప్లాన్ వేశాను రా. గురు పులిసి బాగా చేశావు. నేను ముందు ఆగండి ఆగండి. ఈడెవడాడు? వావు. మీలో మీరెందుకు పోటీ పడుతున్నారు? ఒల్లిపాయ్ చిన్నపిల్లాడివి, నీకెందుకు చెప్పు, నువ్వు లోపలికి వెళ్ళి వెళ్ళు. నేను చిన్నపిల్లవాడినా? కాదు కాదు, అది కాదురా, రవి కొత్తగా కొన్నాడే గుర్రం, అదే పంచ కళ్యాణి. దాన్ని మచ్చిక చేసుకుని స్వారీ చేసిన వాడికి వారం రోజులు సెలవు. అంతేకాదురా, 3 పూట్ల కోడి మాంసం, చేపల పులుసు, గడ్డ పెరుగు, మీగడ పాలు ఇవన్నీ ఇస్తారన్నాడు రా. అరే రవి నాతో మాట మాత్రం కూడా చెప్పలేదే. ఆ ఛాన్స్ నాకు ఇప్పించండి రా. ఒక్క వారం రోజులు సెలవు. రే నేనైతే మాత్రం పక్క నుంచి లేవనరా. అక్కడే పడుకోవటం, అక్కడే తినటం, అక్కడే లేవటం, అక్కడే తోతి, అక్కడే తోతి, అక్కడే తోతి.
సన్నీ తమ్ముడు ఎవడ్రా నేను ఎవడ్రా నీ పని పురుకొల్పింది? అక్కర్లేదు, మీరు అమృతం తెచ్చినా నాకు అక్కర్లేదు. ఆ సన్నీని నా కన్నీళ్లతో బ్రతికించుకోగలను. సన్నీ తమ్ముడు చెప్పండి రా, ఈ ఆస్తికి మీ సంతోషానికి వీడద్దనుకుంటే చెప్పండి. ఈ ఇల్లు పొలం ఆస్తి అన్ని మీకు వదిలేసి మేము ఇద్దరం వెళ్ళిపోతాం. సన్నీ తమ్ముడు తమ్ముడు అరే నీకు దెబ్బలేం తగలేదా? నాకేమీ దెబ్బలు తగలలేదు. వీడు రవి తమ్ముడు. ఓరి 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 పొగరబోతు గుర్రానేంటి మదపటేనుగుని కూడా ఇట్టే మచ్చికి చేసుకోగలను. ఈడాడు వావు మమ్మల్ని ఎందుకు తిట్టించావు? ఊరికేరా, మన మీద రవికి ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎంత ఉందో తెలుసుకుందామని. రవికి నువ్వంటేనే ప్రేమరా, మేమంటే కోపం. అవునరా, నువ్వు కూడా వెళ్ళి ఆ గుర్రం కాళ్ళ కింద దూరు. నీ మీద నాకెంత ప్రేమ ఉందో తెలుస్తుంది. బాయ్, ఇలా రండి. చూడండి, మనం 7 ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. మనలో మనం దెబ్బలాడుకుని ఒకళ్ళ రక్తం ఒకళ్ళు కళ్ళ చూడాలనుకోవటం తప్పు కదా? తప్పే. రవి, మేమైనా తప్పు చేస్తే మనం తిట్టు కొట్టు తోత్తి కావాలంటే మా తోళ్లు తీసి, అంతేగాని మమ్మల్ని అనాథన చేసి వెళ్ళిపోకు రవి. కంటి చూపు ఎక్కడైనా కంటిని వదిలి వెళ్ళిపోగలదా? మీరంతా నా కళ్ళురా, కళ్ళు. మరీ చూస్తున్నాను తెలుసా? కళ్ళల్లో ఒత్తులు కత్తులు పెట్టుకోకూడదు, పాడైపోతాయి. రాసుకో. పౌడరేగా ఇప్పుడే రాస్తున్నాను, మళ్ళీ రాసుకోమంటారా? మగాడా ఆగాగు, నేను రాసుకోమన్నది పౌడర్ కాదు, సరుకుల జాబితా. రాసుకో బాబు. మగాడా మునపట్టు నేను చిట్టమ్మవుడు, నీ పెళ్ళాన్ని నేనేదో అడుగుతాను చెప్పు. అది మునుపటి వల్లనే ఉంది బాబు, నేనే లేను. సరిపోయింది, రాసుకో. మంచి నూనె 5 కిలోలు. అవును, నువ్వు చెడ్డ నూనె కూడా అమ్ముతావా? మగాడా నే మునపట్టే వాళ్ళనే లేనా? నీ ఎడంచే ఏది? ఆ చేత్తో నోరిలా మూసుకో. రాసుకో. పంచదార 10 కిలోలు. రవి రవి, నువ్వు సరుకులు కట్టిస్తా ఉండు, మేము అలా అలా తిరిగి వస్తాం. సరే అలాగే. రై, చెడ తిరుగులు మాత్రం తిరుగు. అన్ని మంచి తిరుగులే. ఇక రాసుకో. జీడిపప్పు 5 కిలోలు. నేను చెప్తే విన్నావు కాదు. ఇది బార్ అంటే మిల్క్ బార్ ఎందుకు పట్టుకో? నీకేం పర్లేదు, నువ్వు ఉంటారా. చూడు మిత్రమా, పక్కన ఉన్న మిల్క్ బార్ నుంచి 2 బాదం పాలు తెప్పించు. అదే ఎలా కుదురుతుంది బాబు? చవురుగా ఎవడ్రాయుడు ఎందుకు కుదురుతుందంటావేంటి? ఇప్పుడు ఈ బార్ అనే తాడి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతాం. రేపు పక్కనున్న మిల్క్ బార్ లో కూర్చుని ఇక్కడి నుంచి 2 బీర్ తెప్పించు తాగుతాం. తప్పు నాయన, వెళ్ళి బాదం పాలు తెప్పించు. తప్పమ్మా, బారుకొచ్చి గ్లాసులు దాచుకోకూడదు. ఆహా, తమరేదో సెలవిచ్చారు. ఎందుకమ్మా ఏలుతున్నావు? నాకు బాయ్ కావాలా? ఇది బారమ్మా, ఇక్కడ బాయ్ దొరకదు. మరి ఆ పిల్లలు తెప్పించుకుంటున్నారుగా. వాళ్ళు పిల్లలు కాదమ్మా, పిల్లలు. మ్యావ్. చూడు బ్రదర్, రౌడీల మీద గుంటికాయల మీద లేస్తే మన కాళ్ళు కళ్ళు ఉండవు అన్నమాట. పైగా వాళ్ళు 6 ఉన్నారు, మనం 2 ఉన్నాం. కాదు, 3. రవి, 1 2 3 3. గండు పిల్లి వచ్చింది రోయ్. ఈ పిల్లి పాలు తాగదు, పచ్చిగడ్డి తింటుంది. దారిన ఏనుగు పోతుంటే కుక్కలు మరొకటం సహజం. కానీ ఆంబోతును చూసి గానిగెద్దులు నవ్వటం. నువ్వు ఆబోతువి కాదు, గంగిరెద్దువి. నేనెవర్ని? గంగిరెద్దు. రే గురు, నేను అడిగింది ఎవరినిరా? వీణ్ణి. విన్నావుగా, నేను అడిగింది వాణ్ణి. నువ్వు నోరు మూసుకుని కూర్చో. చెప్పమ్మా, నేనెవర్ని? గంగిరెద్దు. గుర్రాన్ని గాడిదని ఒకే గాట కట్టేసినట్లు ఆబోతుకి గంగిరెద్దుకి తేడా లేదంటున్నారు వెధవులు. ఆబోతు ఆబోతే, గంగిరెద్దు గంగిరెద్దే. గంగిరెద్దు గంగిరెద్దే, ఆబోతు ఆబోతే. ఆబోతు గంగిరెద్దు కాలేదు, గంగిరెద్దు ఆబోతు కాలేదు. అసలు ఆబోతుకి గంగిరెద్దుకి సదా ఆంజనేయం స్మరామి స్మరామి.
గురు నువ్వు వెళ్ళి బాదం పాలు పట్టా. ఇదిగో పాలు. మీరు తాగండి. యుద్ధం చేసి రాజ్యాలను గెలవచ్చు కానీ మనస్సుల్ని గెలవలేం. రైట్. ఏమిట్రా యుద్ధం అంటున్నావు? రెండు దేశాలు కొట్టుకుంటే యుద్ధం, రెండు హృదయాలు కొట్టుకుంటే ప్రళయం. శేఖర్, నువ్వు తాగుతున్నావా? ఏమిట్రా ఇది? ఎందుకు ఇలా తయారయ్యావు? నేను ప్రాణంగా ప్రేమించిన లీల నన్ను కాదని వెళ్ళిపోయింది. పువ్వు వికసించడానికి ఆడది అవుననటానికి కారణం ఉండకపోవచ్చు, కానీ ఆడది కాదనటానికి మాత్రం బలమైన కారణం ఉండి తీరాలి. ఏమిటా కారణం? నేను చేస్తున్న ఉద్యోగం ఆఫ్టర్ ఆల్ ఖాళీ సీసా లాంటిది. అందుకే దానికి రాజీనామా చేసేసాను. అయితే ఉద్యోగం లేని నేను ఖాళీ గ్లాస్ లాంటి వాడినని లీల నన్ను చీకొట్టు వెళ్ళిపోయింది. కలలు నిజం కావచ్చునేమో కానీ కలవరింతలు నిజం కావు. నిజం కావా? నా లీల నాకు కావాలి. అంతాక నేను ఇలాగే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ లీల ఎక్కడుంది చెప్పు. ఏమిటి జబర్దస్తి? అసలు ఎవరు నువ్వు? నా గురించి నేను తర్వాత చెప్తాను గానీ అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా భూలోక సుందరివా? స్వర్గలోకం నుంచి ఊడిపడ్డ రంభవా? ఎందుకు నీకు ఇంత అహంకారం? దీపం కొండెక్కినా కళ్ళు నెత్తికెక్కినా మిగిలేది చీకటే, తెలుసా? అనుమానం లేదు, ఇతనెవరో నిజంగా పిచ్చివాడే కావచ్చు. నువ్వేమైనా కావచ్చు. చెట్టంత మగాన్ని పిచ్చి మొక్కను పీకి పారేసినట్టు పారేసే అధికారం నీకు ఎవరిచ్చారు? అదే నేనైతేనా నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేసేవాడిని, ముక్కలు ముక్కలుగా తరిగి వడియాలాగా ఎండబెట్టేవాడిని. అసలు ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఇంకెవరి గురించి? మనసు లేని నీ గురించి, నీ ప్రేమలో పడి పిచ్చివాడైపోయిన మా శేఖర్ గురించి. శేఖరా? శేఖరే. నున్నగా క్యాబేజ్ పూలా ఉండేవాడు. నువ్వు కాదన్నా ఉన్న దిగులతో తోటకోడు కార్లో తయారయ్యాడు. ఎన్నడూ కాఫీ కూడా తాగెరగిన వాడు పచ్చి తాగుబోతయ్యాడు. సావును కొని తెచ్చుకుంటున్నాడు. 24 గంటలు నీ నామస్మరణే, లీలా 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 అంటూ. నువ్వు లీలవు కాదు, బండరాయి. నీకు ప్రేమంటే ఆట, పెళ్ళంటే రోత. ఏ ఉద్యోగం లేకపోతే వాడు బతకలేడు అనుకున్నావా? నీకు పిడికిడి మెతుకులు పెట్టలేడు అనుకున్నావా? వదిలేసి వచ్చా? మాట్లాడమే. మాట్లాడమంటావా? మాట్లాడు. నోరెత్తావంటే పిల్లిలా నీ కళ్ళు పీకేస్తాను, పులిలా నీ గుండెలు చెల్చేస్తాను. ఏమనుకుంటున్నావో ఏమిటో ఇప్పుడు చెప్తున్నాను విను.
నేను లీలను కాను, సుశీలని. టేక్ కేర్. క్షమించండి, నేనే లేలను. మీరు చెప్పిందంతా విన్నాను. విరహంలో ఆనందం ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంత విషాదం ఉంటుందని తెలుసుకోలేకపోయాను. నా శేఖర్ ఎక్కడా? చెప్పండి, చెప్పండి ప్లీజ్. బార్లో బ్రాందీ తాగుతున్నాడు. చాలా థ్యాంక్స్ అండి. చూడండి, ఇప్పుడు అటు వెళ్ళింది ఆ అమ్మాయి. అదే సుశీల. ఆవిడ ఉండే గది ఎక్కడ? ఈ హాస్టల్లో రూమ్ నెంబర్ 1. అవును, చెంపదెబ్బ తిన్నా కూడా ఆ అమ్మాయిని చూడాలనుకుంటున్నారా? చెంపదెబ్బ తిన్నాను గనుకనే చూడాలనుకుంటున్నాను. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ప్రేమ కాటుకి చెంపదెబ్బ. కమేన్. నమస్తే సిస్టర్. ఏమిటి నారాయణ పుచ్చకాయ పట్టుకొచ్చావు? ఆయన ఎవరో మీకు ఇవ్వమని చెప్పారమ్మా. పేరు అడగలేదా? పేరు అడిగితే అందరికంటే మొనగాడని చెప్పమన్నారమ్మా. ఈ లెటర్ మీకు ఇవ్వమని చెప్పారండి. సరే, నువ్వు వెళ్ళు. వస్తాను సిస్టర్. మీరు లీల కాదు, సుశీల. అందుకే మీతో స్నేహం చేయాలనిపించింది. మీరు నన్ను సాచి లెంపకాయ కొట్టారు. మీ చేతికి దెబ్బకాని తగలేదు కదా. మన స్నేహం పుచ్చ పువ్వులా వికసించి కాయలా వర్ధిల్లాలని కోరుతున్నాను. ఇట్లు రవి. హలో, మనం వచ్చేసాం. ఏమండి, ఇలా రండి. చూపులు కలిపారు, మాటలు కలపడానికి ఈ పుచ్చకాయ రాయబారమే కావాల్సి వచ్చిందా? ఏ పుచ్చకాయ అంటే అంత తేలిగ్గా ఉందా? అది మా తోటలో పండిన పుచ్చకాయ తెలుసా? పుచ్చకాయ తింటే ఎంత చలవో. చలవో వేడు, ప్రియురాలకు ఒక కానుకిచ్చారంటే దాన్ని చూసి చూడగానే మనసు మెత్తబడాలి. ప్రేమ జ్వరంతో ఒళ్ళు వేడెక్కాలి. అలాగా? అయితే మెత్తబట్టడానికి వెనపోసా, వేడెక్కడానికి ఆవకాయ పంపిస్తాను. అయ్యో రామ, ఈసారి ఆమెకి పువ్వులు పంపించండి. ఓ పూలు. హలో, పూలు మా తోటలోవే. బాగున్నాయా? గూర్కా, గూర్కా. जी मैम साहब. ఈ శాలరీ మళ్ళీ ఇక్కడ కనిపించిందంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది. अच्छा मैम साहब. जाओ जाओ बाहर जाओ. నా దగ్గర కత్తి ఉంది, మాలూమ్ హై. బాహర్ జాओ. ఇందాక నేలబారి కూతురు కూసావు, ఇప్పుడు పోయి. వదులు బాయ్ వదులు, నీకు దండం పెడతా. ఇప్పటికే పెద్దవాళ్ళు చూస్తే నన్ను భయపడతలేదు. నువ్వు ఇలా చిటికిన ఎలి మీద ఎత్తడం చూస్తే అసలు చిన్న పిల్లలు కూడా భయపడరు. వదులు బాయ్ వదులు. అమ్మో, నీ దగ్గర కత్తి ఉంది. ఏం దానికి పదువు లేదు, ఊతి కత్తి. బాధపడుకో. బాధపడి చేయగలిగింది ఏమీ లేదు. పాప అంత మంచి వరకు దెబ్బలు ఎలా తగిలాయో. గంధపు చెక్క మంచిదే సిస్టర్, కానీ దానికి ఎన్ని గొడ్డల దెబ్బలు చెప్పండి. మా అన్నయ్య కూడా అంతే సిస్టర్. కొండంత మనసుతో ప్రేమించిన అమ్మాయి కాదనేసరికి కొండ మెంచి దూకిశాడు. ఆ భగవంతుడి దయ వల్ల బ్రతికి బయటపడ్డాడు. ఒళ్ళంతా గాయాలే. నాకు సోదర భిక్ష పెట్టండి సిస్టర్. నా ప్రయత్నం లోపం ఉండదు. అసలు ఆ అమ్మాయి మీ అన్నయ్యని ఎందుకు కాదండి? ఒకవేళ ఆ అమ్మాయి ఇంకెవరినైనా ప్రేమించిందేమో. అటువంటిది ఏమీ లేదంట. మా అన్నయ్య చెప్పాడుగా. నిజానికి ఆమెను చూసి చూడగానే వాడు తన మనసు విప్పి ఆమె పాదాల దగ్గర పెట్టాడు. మనసుకి చిల్ల పెంకుకి తేడా తెలియని ఆమె దాంతో తొక్కుడు బిళ్ళాడుకుంది. చచ్చా, మనుషులతో ఆడుకోవచ్చు కానీ మనసులతో ఆడుకోకూడదు. ఏమంటున్నారు సిస్టర్? ఆ అమ్మాయి చేసిన తప్పు అంటాను. మీ అన్నయ్యని చూసి జాలిపడుతున్నాను. రవి, గెలుపు నీదే. రేయ్, మరోసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ అమ్మాయి వచ్చి వెళ్లే వరకు మీరెవరూ నోరు కదపడానికి వెళ్ళేది. మరి తుమ్మొస్తే నమ్మకూడదంతే. ఈడవాడు బావు. ఇంతకీ అమ్మాయి ఎవరు, ఏమా కదా? ఆ వివరాలన్నీ మీకు అనవసరం. మీలో ఎవడైనా సరే మీ ముఖాలు అమ్మాయికి చూపెట్టడానికి ప్రయత్నించారో మీ ఎముకల్లో సున్నం ఉండదు. ఖబర్దార్. సరే గాని రవి, ఇలా ఒళ్ళంతా కట్లు కట్టుకున్నావు కదా, ఒకవేళ దురద పుట్టిందనుకో అప్పుడు ఎలా గోక్కుంటావు? నేను గోకుతా. నార్మల్. ఆ అమ్మాయి ఇచ్చేస్తుంది. వెళ్ళి రాకండి. రండి సిస్టర్, రండి. రండి. ఓ, మీ ఇల్లు చాలా పెద్దదిగా ఉందే. మా తోట ఇంకా పెద్ద సిస్టర్. రంగురంగుల పూల చెట్లు, రకరకాల పళ్ళ చెట్లు. ఆహా. తోట చూద్దామా?
తెరా లక్ష్మణ అంటే వనవాసం చేసి తెస్తానన్నా అంటున్నాడు గాడిద. అమ్మా అయితేమో అయ్యో మీ అన్నయ్య గారు చాలా బాధగా ఉన్నట్టుంది, ముందు ఆయన చూద్దాం. హలో, లక్ష్మణ నొప్పిగా ఉందా? మీరేం కంగారు పడకండి, నేను ఇచ్చే మందుతో మీ రోగం కుదురుతుంది. ఏమైంది? సిస్టర్, ఒళ్ళంతా గాయాలే. అందుకే ఎవరన్నా చెయ్యి వేస్తే చాలు కరెంట్ షాక్ తగిలినట్లు వెలువెల్లాడిపోతున్నాడు సిస్టర్. యూ డోంట్ వరీ, నేను ఇచ్చే షాక్ ట్రీట్మెంట్ తో ఆయన గాయాలని మాయమైపోతాయి. చీ మగాడై ఉండి ఆడపిల్ల కోసం ఒళ్ళంతా హోనం చేసుకోవడమా? వెరీ బ్యాడ్. ఆ అమ్మాయిని పొందలేని పక్షంలో తన శరీరాన్ని చిన్న ముక్కలుగా చేసి ఆమె పాదాల దగ్గర పరుస్తాను అని అంటున్నాడు సిస్టర్. సచ్చి సాధిద్దాం అనుకుంది అనుభవించడానిక? ఆవిడ కోసం మీరు పడి చావడం కాదు, ఆవిడ మీకోసం పడి చచ్చేలా చేయాలి. ఆడదాన్ని గెలవాలంటే ఆత్మహత్య మార్గం కాదు, ఆత్మ బలం ముఖ్యం. ఏమంటున్నారు? చాలా థ్యాంక్స్ అంటున్నాడు సిస్టర్. ఆమె చోట్లో కనుక మీరే ఉంటే మీరేం చేస్తారు అని అమాయకంగా అడుగుతున్నాడు సిస్టర్. నేనా? నేను మనిషినే, నాకు మనసుంది. నా కోసం ఒక మనిషి ప్రాణాలు తీసుకుంటున్నాడంటే జాలి కలుగుతుంది, ప్రేమ పుడుతుంది. జాలి కలుగుతుందా? ప్రేమ పుడుతుందా? నువ్వా? అవును, నేనే. ఏ రోజునైతే మిమ్మల్ని చూశానో ఆ రోజు నుంచి నాకు కంటి నిండా కునుకు లేదు, కడుపు నిండా తిండి లేదు, అన్నం తిన్న తర్వాత ఆకలి లేదు, నిద్ర లేచిన తర్వాత నిద్ర రావటం లేదు. పప్పాయికాయలోను తెల్ల ఆవులోను గిన్ని కోళ్ళలోను మీరే కనిపిస్తున్నారు. నన్ను కరుణించండి. ఇవి చేతులు కావు, పొట్లకాయలు. ఈ పగటి వేషగాన్ని అడ్డం పెట్టుకుని తను మోసం చేయాలని చూసావా? ఏమిటి, నేను పగటి వేషగాన్నా? షడప్. లేకపోతే ఈ చంద్రవదనాన్ని నేను ప్రేమించారా? ఈ బోడి హృదయాన్ని నేను చిన్న ముక్కలు చేశానా? అందుకని కొండ మీద నుంచి దూకుతావా? నువ్వు కొండ మీద నుంచే కాదు, ఆకాశం నుంచి దూకినా నేను ఇంత కూడా బాధపడను. అసలు నేను చూస్తేనే నాకు అసహ్యం వచ్చినది. ఇప్పుడే చెప్తున్నాను, ఇంకోసారి కన్నెత్తి చూసావో నీ కళ్ళుండవు, పన్నెత్తి మాట్లాడాలని ప్రయత్నించావో నీ పళ్ళుండవు. టేక్ కేర్. అసలు అమ్మాయిని ఎందుకు పిలిపించావు? అమ్మో, తుఫాన్లో వెళ్ళిపోయింది మహాతల్లి. ఈడవడాను బాబు, తుఫాను కాదు, తుపాకి గుండు. రై, మీకు సుష్టుగా భోంచేయాలనుందా లేదా? ఈడవడాను బాబు. మనందరికీ వంట చేసి పెట్టడానికే ఆవిడ్ని పిలిపించాను. నిజంగా వండి పెడుతుందా? వండి పెట్టడమే కాదు, ఇల్లంతా ఊడుస్తుంది, వాకిట్లో ముగ్గులేస్తుంది, అంట్లు తోముతుంది. అంట్లు కూడా తోతుందా? అయితే మనం ఇంటి పని వంట పని చేయనక్కర్లేదు. అయితే పని మనిషి అయి ఉండాలి. అయితే త్వరగా రప్పించురవి. చల్లగాలిలా వచ్చింది, సుడిగాలిలా వెళ్ళిపోయింది. తప్పుతుందా? మీకోసం ఆవిడ్ని లాలించి బుజ్జగించి ఎలాగైనా సరే తీసుకొస్తాను. వెళ్ళి మీ పని చూసుకోండి. కనిపిస్తుంది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఈవిడ సుశీల, నా బెస్ట్ ఫ్రెండ్. హలో. నమస్తే. నీ బెస్ట్ ఫ్రెండ్ అయితే వచ్చింది కానీ నా బెస్ట్ ఫ్రెండ్ అంతూ పంతూ లేడు. థ్యాంక్ యూ. ఇదేమిటి రోయ్, సూటు బూటు కొత్తగా కనిపిస్తున్నావు. ఏమిటి కథ? కథకి జీవితానికి తేడా తెలియని వాళ్ళకి కథల్లో హీరోలాగే కనిపించాలి బ్రదర్. పాపం, మట్టి కుండలో కూడా మంచినీళ్లుంటాయని గ్రహించలేరు వాళ్ళు. వాళ్ళకి మనం వేసుకునే బట్టలు చేసుకునే అలంకారాలే ముఖ్యం కానీ మన మంచి మనసును అర్థం చేసుకోలేరు. సూపర్ స్టార్ కవిత్వం చెప్తున్నాడే. ఎరా, ప్రేమలో గాని పడ్డావేంటి? పడదామనే ఉంది బ్రదర్, కానీ ఆవిడ పండిస్తేగా. ఆవిడ దృష్టిలో మనసు అనేది పుచ్చకాయ. ఆ పాండురంగడు మీకు సకల శుభములు చేకూరుస్తాడు. బాబు,
బాబు ఏదో పెద్దవాణ్ణి నా కానుకగా ఈడవడాడు బాబు పోయిన దీపావళికి మిగిలిపోయిన టపాకాయలు తీస్తుంటా. టపాకాయలు ఇప్పుడు ఎందుకు? పోయిన దీపావళి ఇప్పుడు వస్తుందా? దీపావళి కాదురా, దీపం వస్తుంది. దీపమా? ఈడవడాడు బాబు, దీపం ఎక్కడైనా నడుస్తుందా? నాయనా సర్వమంగళం. నెత్తి మీద పెద్ద గుమ్మడికాయతో పాటు వేపకాయ అంత మెదడు కూడా ఉండాలి. వస్తున్న దీపం కాదురా, దీపం లాంటి వదిన. ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. నిజంగా నీలాంటి మనసున్న మనిషికి భార్య కాగలనని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను నిన్ను భార్యగా పొందాలని కలగన్నాను. నా కల నిజమైంది. నువ్వు నా కల కంటివి. నిన్నటి కళ నేటి నిజం. ఇటు పట్టణానికి దూరంగా మీరు, నేను, మీ చిన్న తమ్ముడు గురు చిన్న దీవిలో పెద్ద ఇంట్లో హాయిగా ప్రశాంత నాకు మోతలంటే తగని కోపం, అరుపులు కేకలంటే మహా చిరాకు. ప్రతి చిన్న విషయానికి కేకలేసేవాడిని చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. నీకు మోతలంటే ఏమాత్రం గిట్టదు. ఏమిటి ఇందాకటి నుంచి నేను బాగుతానే ఉన్నాను, మీరే మాట్లాడరే? ఏం మాట్లాడను? నీ ఇష్టాయిష్టాలు వింటుంటే గుండెదడ పుట్టుకొస్తోంది. గుండెదడా? అదే ఆనందం ఎక్కువైతే కన్నీళ్ళు వస్తాయంటారే, అవి ఆనందాశ్రువులు. ఇది ఆనంద దడ దడ. బాబు నేనా? నా బాబే ఈడవడాడు బాబు. వదిన గారికి ఈ పగటి వేషగాడి స్వాగతం. వీడు తెలుసుగా, నా తమ్ముడు గురుదేవ్. సుశీ, ఇదే మన నిజ గృహము. గృహ ప్రవేశం చేద్దామా? గృహమే కదా స్వర్గసీమ. అదే మంగల్, బ్రూట్ అంటే ఓ మరిది అని అర్థం. ఈడవడాడు బాబు. ఒరే బ్రూట్, బ్రూటీ వచ్చిందిరా. అదే బ్రూట్ అంటే మరి బ్రూటీ అంటే వదిన. వీడు మంగళదాస్, నా రెండో తమ్ముడు. భాషాభిమానం ఎక్కువ, అందుకే అప్పుడప్పుడు ఇలా కొత్త పదాలు కొన్ని కనిపెడుతూ ఉంటాడు. నమస్కారం. నమస్కారం. వీడు నా పెద్ద తమ్ముడు సోమసుందర్. వీడు పుట్టినప్పుడు భూకంపం వచ్చిందట, అందుకే పిడుగులు పడ్డట అలా పెద్దగా అరిచి మాట్లాడుతుంటాడు. అవును చూసి మనం కాసేపు అలా తోటలో తిరిగి వద్దులే, మనం ఏమన్నా సీతారాములమా వనవాసం తోటవాసం చేయడానికి? ఇంట్లోకే వెళ్దాం రా. కుడికాలు ముందు పెట్టి లోపలికి నడవాలి. జీవితం అంతా కలిసి నడవలసిన వాళ్ళం. నువ్వు కూడా ముందు కుడికాలే పెట్టు. ఇదే మన దర్బార్ హాల్. ఈ హాల్లో మేమంతా దర్జాగా టీవీగా నా తమ్ముళ్ళు వ్యాయామం చేస్తున్నారు. వీడు బుద్ధదేవ్, నా మరో తమ్ముడు. వీళ్ళేనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? అబ్బే లేదు, కేవలం 7 ఓన్లీ 7. కేవలం 7 మరే అసలు మాది గుమ్మడిపాదు లాంటి కుటుంబం కావాలని, మేము అన్నదమ్ములమంతా వరుసగా నుంచుంటే ఇంటికి దడే అవసరం లేకుండా ఉండాలని మా నాన్నగారు కళ్ళకనేవారు. ఏం చేస్తాం, మేము 7 పుట్టాం. అందుకనే సోమ, మంగళ, బుధ అని వారాల పేర్లు పెట్టుకున్నాం. ఒకవేళ 7 కాకుండా 12 మంది పుట్టుంటే? ఏముంది, జనవరి, ఫిబ్రవరి, మార్చి అని నెలల పేర్లు పెట్టుకునేవాళ్ళం. ఆ అంక దాటిపోతే? అది దాటిపోతే ప్రభవ, విభా, శుక్ల అని సంవత్సరాల పేర్లు పెట్టుకుంటే 60 పేర్ల వరకు ఏ డోకా లేదు. సుశీ, మేము 7 అపూర్వ సహోదరులు లాంటి వాళ్ళం. నాకు తమ్ముళ్ళన్నా, తమ్ముళ్ళకు నేనన్నా ఎంత ప్రేమంటే
అడగొద్దు. నేను అడగందే. అసలు ఒకళ్ళంటే మేము ఒకళ్ళం పడిచేస్తాం. మీ వాళ్ళంతా అపూర్వ సహోదరులు, మీరు అందరికంటే మనగాడు. ఏమండి ఏమండి? ఏమిటి చూసి ఏమైంది? అసలు ఇది వంటిలేనా? ఏ పడగదిలా కనిపిస్తుందా? నాకు అలాగే అనిపిస్తుంది. ఒక మంచం పడేస్తే చాలు. ఏమిటండి ఈ పూజు? నా తల తిరుగుతోంది. ఆలి లేని ఇల్లు వెలుగు లేని కళ్ళు అన్నారు. నన్ను క్లీన్ చేయమంటావా? ఏం అక్కర్లేదు, మీరు బయటికి వెళ్ళండి. గంటలో భోజనం సిద్ధం చేసి నేను పిలుస్తాను. భోజనం? గంటలో భోజనం? ఒరే సన్నీ, సోమ్, మంగళ్, ఏమిటండి సంబరం? రోజు భోంచేయట్లేదా? రోజు అన్నం తింటున్నాం కానీ భోంచేయటం లేదు. రెండు ఒకటేగా? కాదు. మా అమ్మ బ్రతికున్నంత కాలం అమృతం లాంటి భోజనం చేసేవాళ్ళం. ఆమె పోయింది. అప్పటి నుంచి మాకు రుచి పచి లేని కూడి. ఉప్పుకు బదులు కారం, కారానికి బదులు పసుపు, ఆవాలకు బదులు మెంతులు, అవి తిని మాకు వాంతులు. ఆకలి రుచి నిద్ర సుఖం ఎరగం కాబట్టి బతికిపోయాం కానీ లేకపోతేనా? చూడండి, మీ అమ్మగారిని మరిపించలేను కానీ గుర్తు చేయగలను. మీరు అలా అలా తిరిగి రండి, నేను వెంటనే భోజనం సిద్ధం చేస్తాను. ఓకే? అందాక ఒక్క వంటగదిలో రొమాన్స్ ఒంటికి అంత మంచిది కాదు. అవుట్ 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 అవుట్. ఎక్కడ స్టార్ట్ చేయను, ఏం చేయను? భోజనం రెడీ, అందరు రండి. ఆగిపోయారే? ఏమిటా మొహమాటం? ఇది మీ ఇల్లు, నేను మీ వదన్ని. సిగ్గుపడకుండా తినాలి. తినండి అయ్యా. పెద్దవాళ్ళంటే ఆ మాత్రం గౌరవం ఉంది. బుద్ధిమంతులే మీరు. వెరీ గుడ్. మీకంటే పశువులేనాయో. సరైన తిండి లేకుండా అలమటించిపోతున్నారని జాలిపడి మీకోసం ప్రేమతో వంట చేశారు. వడ్డించిన ఇస్తాన్ని కుక్క చింపిన ఇస్తలా చేశారు. ఈ అన్నం అంతా తీసుకెళ్లి కుడితిలో పట్టాను. ఆ పశువులతో పాటు కుడితే తాగండి. ఇది వంట చేయడానికి వచ్చిందా, పెత్తనం చెలాయించడానికి వచ్చిందా? ఈడోనండి బాబు, పని మనిషిని చేస్తానన్నావు, వదినాన్ని పిలిచి వండి పెడుతున్నావు. తోసి అట్లా తిరుగుతుంటే ఊరుకుంటావే? సుసి, డోంట్ టచ్ మీ. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ మాట దగ్గ, మనసు దగ్గ, నువ్వు ఉనక పోసిన ప్రేమ దగ్గ. దేవుడు ముందు కట్టిన ఈ మంగళసూత్రం కూడా దగాయేనా రవి? పెళ్లికి ముందు మీరిద్దరే అన్నదమ్ములని చెప్పావు. ఈ ఇంట్లో అడుగు పెట్టి పెట్టకుండానే నువ్వు ఒక అబద్ధాలు కోరవని తెలిసిన పెళ్లి మీద గౌరవంతో, నీ మీద ఉన్న ప్రేమతో సరిపెట్టుకున్నాను. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని నమ్మించి దేవుడు ముందు అర్ధాంగా స్వీకరించి నన్ను మీ తమ్ముడు ముందు పని మనిషిగా నిలబెడతావా? ఈ ఇంట్లో నా స్థానం కేవలం పని మనిషిదేనా? పట్నంలో చక్కని జీవితంతో స్వేచ్ఛగా బ్రతుకుతున్నదాని నా నెత్తిన తలంబరాలు పోస్తూనే నా బ్రతుకులో నిప్పులు పోసావు. నా జీవితాన్ని నాశనం చేసావు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. నిజమే సుసి, నీకు అబద్ధం చెప్పాను. నిన్ను మోసం చేశాను. నీ ప్రేమను పొందాలని, నిన్ను నా గుండెల్లో దాచుకోవాలనే కాని నిన్ను వంచాలని ఎంత మాత్రమో కాదు. నా తమ్ముళ్ళ గురించి నీకు ముందే చెబుదాం అనుకున్నాను. తీరా చెప్తే నువ్వు వచ్చి నా తమ్ముళ్ళను చూసి నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోవనే భయంతో కాదు, స్వార్థంతో చేశాను. ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను. నువ్వు అన్నది నిజం. మేం జంతువులం, మూర్ఖపు జంతువులం. కానీ ఏం చేస్తాం? నేను తింటున్నప్పుడు మా అమ్మ నాన్న పోయారు. జాలి చూపే తల్లి, దారి చూపే తండ్రి లేక ఇక్కడ జంతువుల్లో జంతువుల్లా పెరిగాం. సుసి, నీ ఇష్టాయిష్టాలని, బంగారు భవిష్యత్తుని ఈ అడవి పాలు చేసే హక్కు నాకు లేదు. వదిన ద్వారా తల్లి ప్రేమను చూసే యోగ్యత నా తమ్ముళ్ళకు లేదు. అందుకే రేపు ఉదయం నిన్ను తీసుకెళ్లి పట్టణంలో దిగబెట్టి వస్తాను.
జరిగిందంతా ఒక పీడకల. మర్చిపో. రవి రవి రండరా. వదినా, మమ్మల్ని క్షమించు వదినా. వదినా, నాకు అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నిన్ను చూశాక అమ్మ నీలాగే ఉంటుందని తెలుసుకున్నాను. మేమంతా నీ బిడ్డలం వదినా. ఇంట్లోంచి అమ్మ నిర్జీవంగా వెళ్ళిపోయాక ఇన్నేళ్లకు సజీవంగా నడిపించిన తల్లివి నీవే వదినా. బిడ్డలు తప్పు చేస్తే ఆ అమ్మ క్షమించదా? వయసులో పెద్దవాళ్లవే గాని మాకు బొత్తిగా తెలివితేటలే వదినా. వదినా, మేమేమైనా తప్పు చేస్తే కొట్టు తిట్టు తోత్తి, కానీ నువ్వు మాత్రం వెళ్ళిపోకొదినా. నువ్వు వెళ్ళిపోతే రవి కాదు, మా అన్నయ్య వెళ్ళిపోతాడు. మీ ఇద్దరు వెళ్ళిపోతే మీ అనాథలైపోతాం. మమ్మల్ని క్షమించి వదినా. అరే, నీకు కూడా ఏడుపు వస్తున్నదే. మొగదీర్లై ఉండి ఏంట కన్నీళ్లు? చిచి, తుడుచుకోండి అయ్యా. వదినా, మిమ్మల్ని క్షమించాను, ఇక వెళ్ళొచ్చు. మా వదిన మంచిది, చాలా మంచిది. అవును. చూడండి, వెళ్ళి అందరికంటే మొనగాన్ని, అదే మీ అన్నయ్యని రమ్మని చెప్పండి. వనవాసానికి వెళ్లే అయోధ్య రాముల్లా కాకుండా మిథిలా నగరానికి వెళ్లే శ్రీరామచంద్రుల్లా నవ్వుతూ రమ్మని చెప్పండి. ఇవాళే మా పెళ్ళైందని కూడా గుర్తు చేయండి. లేవండయ్యా. బాబు పిడుగు రావుడు పొద్దెక్కింది, లేవండి. లేచారేమిట్రా? మోగిందా గంట? గంట కాదురా వదిన, అక్కడ ఆరింజల్లో దర్రలాడించేస్తుంది. రే శుక్రాలు లేవరా. లేచారా లేదా? ఏంట్రా నీ? అయితే బయటికి రండి. మీ బట్టలు సన్ని తీసుకెళ్లేదు, నేనే ఉతికేశాను. బాబు మమ్మల్ని బట్టలు ఏకపితులు ఉతికేస్తుంది. మా బట్టలు నిజంగా ఉతికేసావా వదిన? సలసల కాగే వేడి నీళ్ళలో ఉడకేసి మరీ ఉతికేశాను. పని చేస్తే వదినా. గుడ్డలా అవి, మురికి తోళ్ళు. ఆ గుడ్డ పెట్టుకుని తెల్లకారు తుడిస్తే నల్లకారైపోతుంది. ఇందాక ఒక ఎలుక మీ బట్టల వాసన చూసి గిలగలా తనుకుని చచ్చింది. ఇదిగో, మీకు వేరే బట్టలు ఉన్నాయి కానీ తొందరగా తేవాలండి. మీ అన్నయ్య గారు మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తారట. నాకు నీళ్లు చూసే కళ్ళు తిరుగుతాయి. నేనే లోపలికి వస్తున్నా. వచ్చేసాను, వచ్చా. రేయ్, అందరూ రెడీయా? అబ్బా! కడుపు నొప్పి. ఏంట్రా నొక్కుతావు? మన సోముకు మోకాలు నొప్పి వచ్చి ఇలా నొక్కితే అక్కిపోయింది. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం వెదవకి. ఏమంటయ్యా మీ అన్నయ్యకి? అబ్బా! కడుపులోకి వచ్చింది. నీ వదనుండగా వేరే డాక్టర్ ఎందుకురా? మీకు పిక్నిక్ ఆలస్యం అవుతోంది, వెళ్ళండి. బాబు వదినా, పిక్నిక్ మానేద్దాం. వదిన, అందరం కలిసి అన్నయ్య డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం. ఓరి మీ సోదర ప్రేమ మండిపోను. మీ వదిన ఏదో ఒక మంది వేస్తుంది లేరా? మీరు వెళ్ళండి. చూసి వెళ్ళమని చెప్పు. ఎలాగో మీరందరూ రెడీ అయ్యారుగా, వెళ్ళండి. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి రా. వెళ్ళండి. వదినా, అన్నయ్య జాగ్రత్త. రవి వెళ్ళొస్తా.
దానికి ప్రతిపదార్థం. ఆంటీ మీ కడుపు నొప్పి? వాళ్ళని వెళ్ళగొట్టడానికి ప్రయోగించిన అస్త్రం. ఓహో. నీకు బుద్ధిందా లేదా? ఆ రాంబోతు పైకి వస్తుంటే లేచి పారిపోకుండా కూర్చుని పోయావే. పాపం నౌకర్లు వచ్చి లేవదీయాలా? కనీసం అన్నమైనా నువ్వు తింటావా, లేకపోతే నౌకర్లు తినిపించాలా? ఆహా, ఆస్తి పరులు కదా. మీరు కళ్ళుండి నిజం చూడనట్లే మా రజని కాళ్ళుండి నడవలేదు. అంటే ఈమె కుంటిదా? పొరపాటు అయిపోయింది మేడం, ఏదో తెలియక. అరటి తొక్క మీద కాలేసి జారి పడ్డవాళ్ళు 10 మంది నవ్వాన్ని సిగ్గుపడకూడదు. కుప్పిళ్ళ కొద్ది చేదు మాత్రలు మింగేన అలాంటి అవిటి వాళ్ళు ఏళ్లకు బెంగపడకూడదు. మాకు హేళన చేసి అలవాట్లేదు. మీరేం కంగారు పడకండి, వీడెప్పుడు అంతేలేండి, వినిపిద్దామనుకుని గట్టిగా అరుస్తుంది. ఇంతకీ మీ పేర్లు? నా పేరు రజని, వీళ్ళంతా లలిత, భాను, కవిత, అనిత, బిందు, మధుమతి. సోమ్ సోమ్ సుందర్. మంగళ్ ఈడవడండి బాబు, మంగళ్. బుద్ధదేవుడు, గురుదేవ్, గురు, శుక్ర, శుక్ర, సని, అందరిలోకి చిన్నవాడు. మేమందరం ఒక తల్లి బిడ్డలం. రవి అన్నయ్య తమ్ముళ్ళు. మీరు మా రజనీని కాపాడినందుకు మరో ఆబోధు పుణ్యమాని మనం కలుసుకున్నాం. ఆబోధుకి థ్యాంక్స్. వచ్చే ఆదివారం మా క్లబ్ లో డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, మీరంతా తప్పకుండా రావాలి. ఓ తప్పకుండా. మీరు పిలిచాక రాకుండా ఉంటామా? ఈడవడాడు ఆవు. వస్తానండి, వస్తే. బాబాయ్, దాన్ని కట్టించేసే బాబాయ్. దట్స్ ఆల్ రైట్. కుక్క గరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు తీసుకుంటే సరిపోతుంది. కానీ మల్లె పువ్వు లాంటి నా చిట్టి తల్లి ఆంబోతు కొమ్మలకు నజ్జు నజ్జైపోతే ఏం మందించి బతికిస్తారు? రోజు కల్లో కనిపించి అమ్మాయి బాగుందా అని అడిగే మా అన్నయ్యకి ఏం సమాధానం చెప్పమంటారు? చెప్పండి, మాట్లాడరే. పాపం, వీళ్ళ తప్పేలేదు బాబాయ్. దట్స్ ఆల్ రైట్. తప్పంతా నాదేనమ్మా. కాపలా కుక్క కాపాడటానికి మనిషిని నమ్మి నిన్ను కళ్ళల్లో పెట్టి కాపాడతానని 6 అమ్మాయిలు పెట్టాను. కానీ వీళ్ళు చేసింది ఏమిటి? నీ కర్మకు నిన్ను వదిలేసి దాగుడు ముతలాడతారా? దాగుడు. సారీ అంకుల్, వీళ్ళ నేనే వెళ్ళమన్నాను బాబాయ్. నా బాధ నీకు తెలియదమ్మా. కోట్ల కొలది ఆస్తికి వారసురాలివి నువ్వు. నేను ధర్మకర్తను. త్వరలో నువ్వు మేజర్ అవ్వబోతున్నావు. మీ నాన్నగారు అంటే పూజ్యులు మా అన్నగారు రాసిన వీలునామా ప్రకారం నువ్వు మేజర్ అవగానే నీ ఆస్తి నీకు అప్పగిస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఈలోగా నీకేమైనా జరిగితే ఆత్మహత్య తప్ప నాకు మరో గత్యంతరం లేదు. బాబాయ్, కొండంత మనసుతో నాకు బ్రతుకు మీద ఆశ కల్పిస్తున్నారు. నీ ఎండ కూడా లేకపోతే ఈ ఒకటిదేమైపోవాలి. ఇట్స్ ఆల్ రైట్ మై చైల్డ్, ఇట్స్ ఆల్ రైట్. ఊరుకమ్మా.
నన్ను నమ్మండి బాస్, సమయానికి కుర్రాలు రాకపోతే పని జరిగిపోయేదే బాస్. బాస్ బాస్ బాస్. ఉస్తాద్, బాస్. ఐ విల్ కిల్ యూ. మేడం మేడం. గుడ్ సోఫీ. చూసావా ఉస్తాద్, మనిషికి కుక్కకు ఉన్న తేడా? కుక్క అనుకున్నది సాధించేదాకా నిద్రపోదు, కానీ మనిషి నిద్రపోతూ అనుకున్నది సాధించాలని కళ్ళగంటాడు నీలాగా. మేడం ఒక తప్పు ఖాయమేనండి మేడం. మేడం పాపం భయంతోనే చచ్చేలా ఉన్నాడు. ఒక్కసారి వదిలే డార్లింగ్. ఒక ఆడదాన్ని చంపలేక ఇంకో ఆడదాని కాళ్ళు పట్టుకుంటావురా పీరికి పంద. ఇంకొక ఛాన్స్ ఇప్పించండి బాస్, అనుకున్నది సాధిస్తా. అప్పుడే నీ మొహం చూపించు, వెళ్ళు. అవును, నా కాళ్ళు పట్టుకున్న వాళ్ళంతా తిరిగి పందలేనా? నేను తప్ప. డార్లింగ్, ఆ ఉస్తాద్ గారికి ప్రాణభిక్ష పెట్టావు, వాడి కండలు చూసేమైనా కరిగిపోయావా? ఆడ చూసేది కండల్ని కాదు, గుండెల్ని. ఎన్ని గుండెలుండే లాభం? రజనీని చంపించలేకపోయాం. ఇప్పుడు ఆ కుంటి పిల్ల మనకే రకంగా అడ్డొచ్చిందని చంపించడం? అడ్డు లేదు కదా అని గోడ పక్కన రావి చెట్టును పెరగనిస్తే అది పునాదులతో సహా పెకిలిస్తుంది. ఇది మైనర్. ఇప్పుడు దానికి చక్రాల కుర్చీయే దిక్కు. రేపది మేజర్ కాబోతుంది. ఎవడైనా దాన్ని పెళ్లి చేసుకున్నాడనుకో, యావదాస్తి మీద పెత్తన వాడికే ఉంటుంది. అప్పుడు ఇంత బతుకు బతికిన నేను ఈ ఇంటికి మామూలు గుమస్తానవుతాను. నువ్వు ఈ ఇంటికి పని చేసే పని పిల్లవు. ఏమిటా ఇది? మీలో మీరు పోట్లాడుకుంటారా? పట్నం వెళ్ళేదేమైనా ఉందా లేదా? అందుకే వీళ్ళని పట్నం పంపొద్దని చెప్పాను. ఇక్కడే వీళ్ళ అద్దం కోసం దెబ్బలాడుకుంటున్నారు. ఇక అక్కడ అందాలు కనిపిస్తే చూడు, ఆడది తిరిగి మగాడు తిరక్క చెడతాడంటారు. వెళ్ళరాని. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? పదండి. నేను చెప్పింది గుర్తుందిగా, అక్కడ 6 కోతులు 6 నీతులుగా ఉండాలి. ఏమిటా నీతులు? చెడు అనుకో. చెడు కన్నకు, తెగ తినకు, తెగ తిరగకు, తెగ వాగకు. సంతోషం. పదండి. నువ్వు ఎదురా వదినా? ఇదొకటా? మరి నా సంగతో? ఉమ్. ఓహో, నేను నీ కొంగు బంగారాన్ని కదూ. మా అజంతా వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. నాట్య మయూర్ కుమార్ జై గారిని మా సంస్థ పోషకురాలు కుమారి రజని సత్కరిస్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజున వికలాంగులు అన్ని సవ్యంగా ఉన్న వారితో పోటీ పడలేక, సమాజంలో ఎగతాళి భరించలేక బ్రతుకుతూ చస్తున్నారు, చస్తూ బ్రతుకుతున్నారు. అలాంటి వారు అందరికీ కాకపోయినా కనీసం కొందరికైనా కృత్రిమ అవయవాలు ఏర్పరిచే ఉద్దేశం ఉంది. అందు ఖర్చుగా నా వంతు విరాళంగా 1,00,000 రూపాయలు ఇచ్చాను. విరాళాలు ఇచ్చిన మీ అందరికీ, ఈ బెనిఫిట్ షో ఏర్పాటు చేయడానికి సహకరించిన జై గారికి నా హృదయపూర్వక వందనములు. నాట్యంతో కనువిందైంది కదూ, ఇప్పుడు అల్పాహారం ఇందు. మిస్టర్, అందులో గుళ్ళున్నాయా? ఎవరిని చంపడానికి ఇక్కడికి వచ్చావు? ఇది బొమ్మ పిస్తోలా? దీపావళికి పెట్టుకుంటారే అది. రండి. ఏమిటి ఆలస్యంగా వచ్చారు? రండి. మిమ్మల్ని ఏ లోపల ఉన్నారు? రండి రండి. పదండ్రా. రండి. పర్వాలేదండి, కూర్చోండి. అలా చూస్తారండి, కూర్చోండి కూర్చోండి. అయ్యో. లేవండి, లేవండి, లేవండి. అమ్మాయి, అలా కుంటున్నారేమిటి? ఊరికే సరదాగా. ఇదిగా పువ్వు మన తోటలోదే, తీసుకో. ఈడెవడను? ఆవు తీసుకోండి. తీసుకో. లాలి 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 లా. ఆంజనేయం నాతో ననాథః సదా ఆంజనేయం స్మరామి స్మరామి. పూలు పూసేది పెన్న లాంటి మనసు మీదరా, బండరాతి గుండె మీద కాదు. యూ రాస్కల్.
పూలు పూజని పూజ కోసం రా, పొట్ట కోసం కాదు. ఈడవడాడు బాబు, కళ్ళ కట్టుకోవాల్సిన పువ్వుని కాళ్ళతో నిలిపేస్తున్నాడు. ఇదేమన్నా పొగాకాడు అనుకున్నావా? పువ్వురా. పైకి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు, నిద్ర పట్టక గాలికి అలా అలా. ఏమిటి దెబ్బలు? ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడే వచ్చారు చూసి. పార్టీలో ఎవరో రౌడీ వేసలో వీళ్ళని గేలి చేశారట. వీళ్ళ కోపం వచ్చి అందుకే వీళ్ళని పట్నం పంపొద్దన్నాను. గేలి చేస్తే కనిపించిన వాళ్ళందరితో పోట్లాడానా? వీళ్ళందరూ చిలకి చెప్పినట్టు చెప్పాను, ఎవరితోనూ పోట్లాడదని. మేము మనుషులకు చెప్పినట్టు చెప్తే మాకు తెలుస్తుంది. చిలకలకి బాతులకి చెప్పినట్టు చెప్తే మాకెలా తెలుస్తుంది? వదినా, నన్ను పలకరించదు. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. మా తప్పేం లేదు వదినా, ముందు వాళ్లే మమ్మల్ని రెచ్చగొడితే వాళ్ళ మీద చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. వదినా వదినా నువ్వే చెప్పు వదినా. మేము మెదలకుండా కూర్చుంటే వాళ్ళు మమ్మల్ని చేతకాని వాళ్ళు అనుకోరు. వాళ్ళు ఎవరో వాళ్ళు. ఇక్కడ వాళ్ళే వదినా మమ్మల్ని ఎంతో ప్రేమగా పిలిచారు. అనిత, లలిత. వీడేవండి ఆవు. ఇన్నాళ్ళు మీరు మన్ను తిన్న పావు అనుకున్నాను. ఆడపిల్ల గాలి సోకింది కదా, ఇంతే సంగతులు. ఏ లలిత, తల్లి, ఎవరి కోసమే తలకిందుల తపస్సు? అది అది ఏమేవ్? ప్రేమ పాకాన పడింది, పాప మంచాన పడింది. చెప్పోవే. అమ్మా, పప్పులో కొంచెం ఉప్పే అమ్మా. లక్కన నక్కన నక్క నక్క. మంగళ్ భాను, మంగళ్ భాను. ఈ రోజే రాజా సెంట్రల్ జైలు నుంచి విడుదలవుతున్నాడు. మనం అతన్ని కలుస్తున్నాం. రేపు రాత్రికే రాజా రజనిని ఫినిష్. ఆ టైంకి మనం రజనీకి రావాల్సిన ప్యాలెస్ విషయమై ఢిల్లీలో లాయర్తో మాట్లాడుతూ ఉంటాం. రజనీ హత్య సమయానికి లాయర్ దగ్గర ఉంటాం కాబట్టి మనల్ని చుట్టాలు అనుమానించరు, చట్టాలు పట్టుకోలేవు. ఎలా ఉంది మన ప్లాన్? రాజాలో ఉంది. ఇంతకీ ఈ రాజా ఎవరు? ఉత్సవ విగ్రహం. అంటే ఆస్తి కోసం నేరాలు హత్యలు చేయించే మూల విరాట్లు నేనైతే, ఆ నేరాలు చేసి శిక్ష అనుభవించే ఉత్సవ విగ్రహం వెల్కమ్ రాజా, వెల్కమ్. దట్స్ ఆల్ రైట్. త్వరలో రజనీ మేజర్ అవుతుంది. మైనర్ మేజర్ అయితే ఓటు హక్కుతో పాటు ఆస్తి హక్కు కూడా వస్తుంది. అప్పుడు నీ చేతికి చిప్ప మిగులుతుంది. రజనీని అడ్డు తొలగిస్తే 5 లక్షలు. ఇది అడ్వాన్స్. డన్? డన్. రే సోము, మంగళ్, భోజనం రెడీరా?
వీళ్ళకి దెయ్యం ఏమైనా పట్టిందా? రే బుద్ధు, గురు, వీళ్ళకి ఏదో అయింది. చూసి 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 ఏమిటా నామస్మరణం? వాళ్ళకి ఏదో అయింది. ఎవరికి? అదే నీ మరుదులకి. ఏమైనా అయితే వాళ్ళు నా మరుదులు, ఏమి కాకపోతే మీ తమ్ముళ్ళు. సరే, నీ మరుదులకి నా తమ్ముళ్ళకి ఏదో అయింది. అందరూ మనసున్న పావంలో పడి ఉన్నారు. తిండి తిప్పలకు కూడా కదలటం లేదు. అది మామూలే. ఏది మామూలు? ఏం తిరిగినట్టు అడుగుతారేంటి? వాళ్ళు మనసులు పోగొట్టుకున్నారు. మనీ పర్సులు పోగొట్టుకోవడం సహజమే, కానీ ఈ మనసులు పోగొట్టుకోవడం ఏంటి? ఇది సహజమే. వాళ్ళు ప్రేమలో పడ్డారు. ప్రేమ? అక్కయ్య గారు, నిద్రపోతున్న మమ్మల్ని వీళ్ళు బలవంతంగా. వాళ్ళ సంగతి నేను చూస్తాను. అసలు ఎందుకు తీసుకొచ్చారండి? పిచ్చి ప్రశ్న. పూలు ఎందుకు కోస్తాం? వెన్నెల్లో ఎందుకు తిరుగుతాం? ఓహో, ఇదంతా మీ నిర్వాహకం అనమాట. పరాయి పిల్లలు ఎత్తుకు రావడానికి ఎంత ధైర్యం మీకు? ధైర్యానికి ఎంతైనా ఉంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా. నోరు మూయండి. అసలు ఎందుకు చేశారు పని? ఎందుకంటే నీ మూలంగానే. నువ్వేగా వీళ్ళంతా ప్రేమలో పడ్డారని చెప్పావు. షో, ఎంత ప్రేమిస్తే మాత్రం ఆడపిల్లని బలవంతంగా ఎత్తురామని ఏ పుస్తకంలో రాసిందట? మేము వాళ్ళని బలవంతంగా కాదు, ఎంతో ప్రేమగా ముద్దుగా ముచ్చటగా తీసుకొచ్చాం. ఏరా మంగళ్? ఈడేవడండి బాబు, జోడుకున్నాడు బండి మీద తీసుకొచ్చాం. షటప్. ఇప్పుడే చెప్తున్నాను, ఇంత రాత్రి అయింది కనుక వాళ్ళు కూడా నాతో పాటు లోపలే పడుకుంటారు. ఉదయాన్నే తీసుకెళ్లి వాళ్ళని పట్టణంలో వదిలేసి వస్తాను. మీరు ఆరు బయట పడుకుంటారో లేక దోమలు తోలుకుంటూ పాడుకుంటారో మీ ఇష్టం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. పదండ్రా పదండి. మామూలు జ్వరం, భయం లేదు. అయినా టెంపరేచర్ ఉన్నప్పుడు ప్రయాణం చేయడం అంత మంచిది కాదనుకుంటాను. వాళ్ళకి ఎవరికైనా కబుర్ చేస్తే? రజనికి ఒక్క నాగరాజు బాబాయ్ తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆయన కూడా కోర్టు పని మీద ఢిల్లీ వెళ్లారు. ఇంకా నౌకర్లు కూడా లేరా? ఉన్నారు, కానీ రజనీకి జ్వరం తగ్గేదాకా మేమంతా ఇక్కడ ఇంతమంది మొగాళ్ళ మధ్య. వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి. మీరు ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఒక మొగ పురుగు, ఆఖరికి మా వారు కూడా లోనికి అడుగు పెట్టరు. ఇంతకీ రజనీ వాళ్ళ బాబాయ్ ఢిల్లీలో ఎక్కడ ఉన్నారు? రాజా రజనిని ఈ రాత్రికే హత్య చేస్తాడని సంబరపడుతున్నావా? కానీ రజని నిన్న రాత్రే తన చెలికెత్తెలతో అడవి కొలను వెళ్ళిందట, ఎవరికి చెప్పకుండా. ఇప్పుడేం చేయాలి? తలపట్టు కూర్చోకూడదు, విధి వంచితులని ఏడవకూడదు. రాజాని కలుసుకుని పకడ్బందీగా ఉండే కొత్త ప్లాన్ ఆలోచించాలి. గుడ్, అబ్సల్యూట్లీ నార్మల్. టెంపరేచర్ తగ్గిపోయింది. కానీ చాలా నీరసంగా ఉందక్క. అయితే ఒక పని చేయి, ఒక వారం రోజుల పాటు నువ్వు ఇక్కడే ఉండు. నిర్మలమైన ఈ గాలి పీలుస్తూ పచ్చని చెట్ల మధ్య నడుస్తూ 2 పూట్ల సృష్టిగా భోంచేశావంటే నీ నీరసం బద్ధకం ఇట్టే ఎగిరిపోతుంది. నాకు ఉండాలనే ఉంది, కానీ మా సైన్యం గురించా? నువ్వేం బెంగపడకు. కానీ రజని,
నేను మావారు నా మరుదులు బలవంతంగా తీసుకొచ్చారన్నమాట బయట ఎక్కడ చెప్పకే. చేచి నాకు కానీ వీళ్ళ కానీ వాళ్ళ మీదే మాత్రం కోపం లేదక్క. మనుషులు మొరటి వాళ్ళే కానీ వాళ్ళ మనసులు చాలా మంచివి. సుశీ, విందు, ఈ పెద్ద మనిషితో మగవాడికి ఇక్కడ చోటు లేదు, పని అంతకంటే లేదని చెప్పు. విన్నారుగా? నేను ఇక్కడికి పనిండే వచ్చానని మీ ఆడ పోలీసుతో చెప్పు బిందు. నేను ఇవాళ సిటీకి వెళుతున్నాను. వెళ్లే ముందు రజనికి ఒక మాట చెప్పాలి. రజని, నిన్న జరిగిన దానికి బాధ్యుడిని నేను. నా తమ్ముళ్ళు అమాయకులు. వాళ్ళు ప్రేమలో పడి బాధపడుతుంటే చూడలేక సాహసించి నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. తప్పంతా నాది. నన్ను క్షమించండి. ఏమండి, మీకెన్ని పనులున్నా సరే శుక్రవారానికి తిరిగి వచ్చేయాలి. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సుశీ, తెలిసి తెలియని పనులతో నీకు ఎంతో కష్టం కలిగిస్తున్నాను. నన్ను క్షమిస్తా. వస్తాను. వచ్చాడు యమధర్మరాజు. వావు, ఒరే, వీడు యమధర్మరాజు కాదురా, రజనీ వాళ్ళ బాబాయ్. తెలుసులే బాయ్. వీడు ఇప్పుడు రజనీని వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళతో పాటు మన ప్రాణాలు కూడా తీసుకెళ్తాడంట. అందుకే వాడు యమధర్మరాజు. తొట్టి. దట్స్ ఆల్ రైట్. నా చిట్టి తల్లి బ్రతికి బట్టగట్టగలిగింది. మీరు చేసిన మేలు, తీసుకున్న శ్రమ ఈ జన్మలో మరవలేను. ఇందులో శ్రమే ఉందండి, అది నా బాధ్యత. కానీ రజనీకి జ్వరం అయితే తగ్గింది, నీరసం మాత్రం ఇంకా తగ్గలేదు. ఇంకో వారం రోజుల పాటు ఇక్కడ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓహో, మీరు కాదంటే మేము చేయగలిగింది ఏమీ లేదనుకోండి. దట్స్ ఆల్ రైట్. అలా అనకండి. రజనీని వారం రోజులు చూడకుండా ఉండగలనేమో కానీ అది అనారోగ్యంగా బాధపడుతుందంటే చూడలేను. కూతురు లాంటి దానివి నీ దగ్గర ఉంచడానికి అభ్యంతరం ఏమిటి చెప్పు. ఏమైనా కావాలంటే. దేవుడి దయ వల్ల మాకు అన్నీ ఉన్నాయి. కాకపోతే వీళ్ళందరి బట్టలు రజనీ కాస్త మందులు పంపిస్తే. రేపే పట్టుకొస్తాను. వద్దులేండి, ఎందుకంటే మా వారు పట్టణంలోనే ఉన్నారు. పెద్దవారు, మీరేం శ్రమ పడతారు. ఎల్లుండి తిరిగి వచ్చేస్తున్నారు, ఆయనతో పంపించండి. అలాగే. పట్నంలో ఆయన ఎక్కడుంటాడు? స్నేహితులు ఇంట్లో ఉంటున్నారండి. టెలిఫోన్ నంబర్ 44318. హలో, రజనీ అనే ఒక అమ్మాయి అడవి కులంలో మీ ఇంట్లో ఉంది. నేను ఆమె బాబాయిని. అలాగా, చెప్పండి. ఏమీ లేదు, నేను నిన్న మీ ఊరు వెళ్ళొచ్చాను. మీ శ్రీమతి గారు రజనీ తాలూకు బట్టలు, కొన్ని మందులు మీకు ఇచ్చి పంపమన్నారు. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్తే అవి మీ దగ్గరకు వచ్చిస్తాను. మీకెందుకండి శ్రమ? సాయంత్రం నేనే మీ దగ్గరకు వస్తాను. మీ అడ్రస్? వెల్కమ్ మిస్టర్ రవి బాబు. ఇల్లు కనుక్కోవడంలో ఇబ్బంది ఏం పడలేదు? లేదండి. రా కూర్చో. అరే, నుంచున్నారే, కూర్చోండి. ఏమిటి, ఇందాక అదే పనిగా మీరు నన్ను అలా చూస్తూ ఉండిపోయారు? అదే, మిమ్మల్ని చూడగానే నా ప్రాణ స్నేహితుడు గుర్తుకొచ్చాడు. అతడు మీలాగే అందగాడు. ఒడ్డు పొడుగు మొహం తీరు అచ్చు మీలాగే ఉంటాడు. అలాగా? అచ్చు నాలాగే ఉంటాడా? ఉండొచ్చు, అచ్చు గుద్దేవాడు ఒకడే కదా. చాలా బాగా మాట్లాడతారండి. ఎనీహౌ, వెరీ గ్లాడ్ టు మీట్ యూ. ఏం తీసుకుంటారు? బ్రాండీ? నేను బ్రాందీ ఎండుతాను. విస్కీ? ఓహో ఎస్, అలాగే. తాగేంత వరకు విస్కోడిగామా, తాగిన తర్వాత డిస్కోడిగామా. మీరు లెఫ్టిస్ట్లా? అంటే ఇందాక షేక్ హ్యాండ్ ఎడమ చేత్తో ఇచ్చారు, ఇప్పుడు డ్రింక్ గ్లాస్ ఎడమ చేత్తో అందుకున్నారు. అదే, కుడి ఎడం అయితే పొరపాటు లేదండి. అయినా ఎడం వైపుకుండే గొప్పతనం కుడి వైపుకి ఎక్కడుంటుందండి? మన హార్ట్ ఎక్కడుంటుంది? ఎడం వైపు. భార్య ఎక్కడుంటుంది? ఎడం వైపు. అసలు కుడి చేయికి ఏం పని ఉందండి? ఊరికే తినడానికి తప్ప. అదే ఎడం చేయి అయితేనా? వద్దు 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 వద్దు. వద్దు. అస్సలు నాకు తాగుడు అలవాటే లేదు. నేను తాగను. ఎందుకో తెలుసా? తాగితే లివర్ ఇక్కడ ఎడం వైపున, లివర్ ఎడం వైపున ఉండదు,
కుడి వైపునుంటుంది. తాగితే లివరు చెడిపోతుంది. అందుకే నేను తాగను. కానీ ఆ రోజు నా ఫ్రెండ్ పెళ్లికని వెళ్తే బలవంతంగా వాడు నా చేత 4 బాటిల్స్ పట్టించేశాడు. అవును, ఇప్పటిదాకా నీ సంగతి చెప్పావు, నీ తమ్ముళ్ళ సంగతి చెప్పలేదే? లేదా? నా తమ్ముళ్ళ సంగతి చెప్పనే లేదా? నాకు 6 తమ్ముళ్ళు, 6 దీపాలు లాంటి వాళ్ళు, ఒక్కొక్కడు ఒక్కొక్క లక్ష్మణుడు. అందులో అడ్డే ఎంత ముద్దుగా ఉంటాడో, ఎంత ముద్దుగా మాట్లాడతాడో అంత ముద్దుగా పనులు చేస్తాడు. కష్టపడి పని చేస్తాడంటావా? ఎందుకో తెలుసా? వాడు మందు తాగడు. తాగితే లివర్ పాడైపోతుంది. ఆ పైన? ఏ పైన బే? అడ్డే ఆ పైన? ఆ పైన మా శుక్ర పంచదార చిలక లాంటి వాడు. అయితేనే యమ స్ట్రాంగ్. ఎందుకో తెలుసా? వాడు మందు తాగడు. తాగితే లివరు పాడైపోతుంది. అందుకే నాకు కూడా మందు తాగే అలవాటు లేదు. ఆ పైన? ఈ పైన ఏ పైన బే? శుక్ర పైన? శుక్ర పైన గురుదేవో భవ. వాడి పైన బుధ. వాడినంతా బుద్ధు అంటారు. వాడు గోవు లాంటి వాడు. గోవు కాదు, దున్నపోతు. దున్నపోతు అంటే చుట్టు కాదు. వాడు దున్నపోతు కాదు, గోవే. ఎందుకో తెలుసా? వాడు తాగనే తాగడు. తాగితే లివర్ పాడైపోతుంది. అసలు నాకు కూడా ఈ తాగుడు అలవాటు లేదు. కానీ ఆ రోజు ఫ్రెండ్ పెళ్లికని వెళ్తే బలవంతంగా నీ చేత 4 బాటిల్స్ పట్టించాడు. అమ్మ దొంగ నా కొడుకు భలే పట్టేశాడు నన్ను. ఆ పైన? వీడెవడండి? బాబు. అంగల్. అంగళా? అంగల్ కాదు, మంగళ్. మా మంగళ్ పేరెంటంలో మంగళహారతి లాంటి వాడు. వాడికి అసలు తాగుడే అలవాటు లేదు. తాగితే లివర్ చెడిపోతుంది. అందుకే అసలు నువ్వు మందే తాగవు. ఆ రోజు నీ ఫ్రెండ్ పెళ్లికని వెళ్తే నీ చేత బలవంతాన 4 బాటిల్స్ పట్టించాడు. మందుతో పాటు నాలో దూరి నా మాటలన్నీ పట్టేశావు. చితకూడదు నా కొడుక. నా మాటలు నాకు ఇచ్చేస్తా నీ మాటలు నీకు ఇచ్చేస్తా గానీ మంగళ కంటే పెద్దవాడేవాడు. వాడు మాట్లాడితే పిడుగులు పడినట్లుంటుంది. వాడు గోడనొక గుద్దు గుద్దితే బొక్క పడిపోతుంది. ఎందుకో తెలుసా? వాడు మందు తాగడు. తాగితే లివర్ పాడైపోతుంది. అసలు నాకు ఈ మందు అలవాటే లేదు. కానీ ఆ రోజు ఫ్రెండ్ పెళ్లికని వెళ్తే బలవంతంగా వాడక్కడ నా చేత 4 బాటిల్స్ తాగించేశాడు.
ఇది రవి చైన్ కాదు రాజా, రవి లెఫ్టిస్ట్. ఓకే. నువ్వా? దట్స్ ఆల్ రైట్. నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఎందుక తర్వాత చెప్తాను. ఇక్కడ నువ్వు నా బంధివి. నేను చెప్పినట్టు విన్నావా? సరే సరే. లేదా తాగకుండానే నీ లివర్ పాడైపోతుంది. తీసుకెళ్ళి విని పడేయండి. వీడెవగా నువ్వు? ఆవు, మాకు తెలుసు నువ్వు అర్ధరాత్రి వస్తావని, పిల్లిలా ఇంటిలోకి దూరతావని, తెల్లారగానే కనిపించకుండా పోతావని. అందుకే మాటు వేశాం, నీ బండారం బయట పెడతాం. బండారమా? ఏమిటిది? తౌత్తి బుకాయించకు. నీ సంగతి పూర్తిగా తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? క్రాపింగ్ మార్చవచ్చు, మీసాలు తగ్గించవచ్చు, వేష భాషలు మార్చొచ్చు, కానీ మనిషి తన పుట్టు పూర్వత్రాలు మాత్రం దాచలేడు. పిచ్చి బాబు గారు, ఈ రోజు మీకు పుట్టినరోజు అనే సంగతి మాకు గుర్తులేదు అనుకున్నారు కదా? మీ పుట్టినరోజు బహుమతి ఉంది. బహుమతి? శ్రీమతి కూడా ఉంది. పదండి రాజా గారు. అన్నయ్య గారు భలే ఛాన్స్ కొట్టేశాడ్రా. ఎక్కడ తీసుకెళ్తున్నారు? మా వల్లనేగా మీ భార్యాభర్తలు ఇద్దరు కీచులాడుకున్నారు. ఈ రోజు మీకు పుట్టినరోజు కదా, అందుకని మీ ఇద్దరిని ఒకటి చేస్తున్నావు. నాలోని మీకు ఈరోజు మీ పుట్టినరోజు. జీవితంలో ఒక భార్య భర్తకిచ్చే ఆనందానంతా ఈ నా కానుక అర్పిస్తున్నాను. స్వీకరించండి. సుశీల దగ్గర అంతా దోచుకున్నాను, ఇంకా ఆమె నాకేమి ఇవ్వగలదని ఆలోచిస్తున్నారు కదా. మీరు దోచుకోలేంది, నేను దాచుకోలేంది ఒకటి ఉంది. మీరు తండ్రి కాబోతున్నారు. తండ్రి? అవును రవి, ఇప్పటి వరకు పసిపిల్లల కన్నా ఘోరంగా అల్లరి చేశావు. ఇద్దరు పిల్లల్ని సమర్థించడం నా వల్ల కాదు, కానీ ఇక నీ అల్లరి తగ్గించాలి. ఏమిటి ఎప్పుడు గలగల మాట్లాడే నువ్వు మౌనవ్రతం పట్టావు? అసలు నువ్వేనా? నేనే. లైట్ ఎందుకు తీస్తున్నా? వద్దు, లైట్ తీయద్దు. నేను లెక్కలు రాసుకోవాలి. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళినప్పటి నుంచి ప్రతి క్షణం ఒక యుగంగా గడుపుతున్నాను. తీరా అన్నం దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు సరిగా తింటున్నావో లేదో అని భోజనం సహించేది కాదు. నీకోసం కళ్ళలో వత్తులు పెట్టి కూర్చుంది నువ్వు లెక్కలు రాసి చూడటానికా? పువ్వులు పెట్టు. పట్టు పరుపులు మీక, పట్టు పరుపులు మీక, పట్టు పరుపులు మీక. చూసావుగా, ఆ తమ్ముళ్ళు అక్కడ తెల్లవారులు దోమలను తోలుకుంటూ చలిలో బాధపడుతుంటే నేను ఇక్కడ మైమర్చి నిద్రపోతే ఏం బాగుంటుంది చెప్పు? నేను కూడా నా తమ్ముళ్ళతోనే ఉంటాను. ఆగండి.
ఒరే తమ్ముళ్ళు, మీరు ఇక్కడ చెట్ల కింద చలిలో అవస్థ పడుతుంటే నేను అక్కడ హాయిగా పట్టుపరుపుల మీద వెచ్చగా పడుకోవటం నాకేం నచ్చలేదు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. ఆ అమ్మాయిలు ఇక్కడ ఉన్నంత కాలం నేను లోపలికి వెళ్ళను, మిమ్మల్ని వెళ్ళనివ్వను. బావగారు ఈ రోజే వచ్చారు కదా, ఇంకా నువ్వు మాకు వారం రోజుల్లా కనిపించమనుకున్నావక్క. చేసుకున్న వాడికి చేసుకున్నంత. అయినా మేమేమన్నా మీలా కుర్రాళ్ళమా రాత్రి అనగా పగలనగా డువేట్ పడుకోవడానికి? అంటే అప్పుడే మంగళహారతులు పాడే వయసు వచ్చిందాక నీకు? మంగళసూత్రం బరువు మీకు తెలియదే తల్లి. అది మెళ్ళో పడగానే 20 ఏళ్ల అమ్మాయి కూడా 60 ఏళ్ల అమ్మమ్మలా అయిపోతుంది. అనుభవం మీద మీరే తెలుసుకుంటారు. కానీ పెళ్ళై నేను ఇంటికి వచ్చిన రోజున ఈ ఇల్లు ఇల్లులా లేదు, పిచ్చి ఆసుపత్రిలా ఉన్నింది. ఆ రోజు భోజనాల దగ్గర ఎవరది ఎవరది? నేనే వదినా, గురువుని. ఏం గురు? చలి, ఒకటే చలి వదినా. ఓహో, నీకు చలిలో కూడా చెమట పడుతుందన్నమాట. జ్వరం వచ్చి తగ్గింది. ఓ పక్క చలి, మరో పక్క చెమట. దుప్పటి నేను ఇస్తానక్క. ఇచ్చి నువ్వురా. నిజంగా చలేస్తుందా? లోపలంతా వేడి, బయటంతా చలి. ఏమిటో అర్థం కావడం లేదు. లలిత, లలిత, గురు నువ్వు వెళ్ళు. తలుపు. ఆ రోజు భోజనాల దగ్గర ఏం జరిగింది? ఏం కావాలి సోము? అదే పిల్ల 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 కదా వదినా, పుల్ల పుల్ల పుల్లలు ఇస్తుండేను, వేడి గుచ్చుకుంది. ఫినిష్ ఫినిష్. ఏ చేతికి తగిలింది? సునీత, ఆ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కూర్చో. నీకెందుకు అక్క శ్రమ? వాళ్ళ వదిన కనుక. ఏం సోము, పిన్నిస్ కావాలా? పిన్నిస్. ఇదా సంగతి. మీ అన్న ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు వదినా. మరి మీ బుద్ధులలో తగలటాయి? ఏం బుద్ధు? వదినా, దాహం. ఏం దాహం? అదే వదినా, మంచినీళ్ళు కావాలా? లోపల అమ్మాయిల గదిలో. ఇదిగో, పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే తీసుకెళ్లి గోదాట్లో ముంచుతాను. జీవితాంతం నీళ్లు తాగుతూనే ఉండాలి. మళ్ళీ ఎవరైనా తలుపు తట్టారో, ఈ గది చుట్టూ తిరగడం కానీ చేశారో జాగ్రత్త. వెళ్ళి పడుకోండి. పడుకోండి. దుప్పటి దుప్పటి. సుశీలక్క పై గదిలో ఉంది. అరే బావగారు, బావగారు కూడా చలేస్తుంది. దుప్పటి కోసం వచ్చారు. పాపం దారి తప్పొచ్చారు. మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వీడిని తిండి తిప్పలు లేకుండా మార్చి చంపండి. ఇలా చిత్రహింసలు పెట్టే కంటే ఒకేసారి చంపేస్తే పోలా? అదే తప్పు. రాజా రజనిని చంపి ఇక్కడికి వచ్చేసరికి రవిని విడుదల చేస్తాం. ఈ రవి ఈడ్చుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి రాజా కోసం ఎదురు చూస్తున్న పోలీసులు రవే రాజా అనుకొని పట్టుకుంటారు. అది ప్లాన్. మీరా? సుశీలకి ఇక్కడ లేదు. ఏమిటి అలా చూస్తున్నారు? అట్లేం కాదు మీకు.
మీ మీ మౌనం నన్ను కలవరపెడుతుంది. మీ వాళ్ళకు చూస్తే నాకేదో భయంగా ఉంది. నన్నేం చేయొద్దు ప్లీజ్. ఏమైంది? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? ఆ కత్తి ఏమిటి? అవును రజని, అసలు నువ్వు ఎలా నడిచొచ్చావు? నువ్వు పరిగెత్తుకొచ్చావు రజని. నువ్వు నడవగలుగుతున్నావు? బావగారు రజని కత్తి చూపించుంటారు. రజని భయపడి తనకు తెలియకుండానే కుర్చీ నుంచి పరిగెత్తుంటుంది. ఎందరో డాక్టర్లు చేయలేని పని బావగారు చేశారు. బావగారు గ్రేట్. ఇప్పటికైనా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగావు. చక్రాల కుర్చీకి అంకితమైన నువ్వు ఇప్పుడు కాళ్ళలో చక్రాలు ఉన్నట్టు పరిగెత్తాలి. రజని, నువ్వు మనసారా దేవుణ్ణి కోరుకోవాల్సింది ఒక్కటే, సుశీలక్క భర్త లాంటి భర్త నీకు కూడా దొరకాలని. నన్ను క్షమించండి బావగారు. అవిటి దాన్ని జీవచ్చవల్లా బ్రతుకుతున్న దాన్ని నాకు నిండు జీవితం ప్రసాదించారు. ఈ ఇల్లు సుఖ సంతోషాలతో స్వర్గమై నిలవాలి. మీరు పిల్ల పాపలతో పచ్చగా ఉండాలి. మీరున్నవి జన్మలో తీర్చుకోలేను. రజని, 7 జన్మలకు సరిపడా ఏడుస్తూనే ఉన్నావు. ఇక ఏడవకు. ఈ రోజు నుంచి నీ మాట పాట కావాలి, నీ నడక నాట్యం కావాలి, నీ నవ్వులు పువ్వులు కావాలి. నేనున్నంత వరకు నీకే కష్టం రానివ్వను. తాగకూడదమ్మా, లివర్ పాడైపోతుంది. ఏమిటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? మంగళగౌరి వ్రతం. మంగళగౌరా? ఆవిడెవరు? మీలాంటి శివుడికి అనువైన భార్య. పూజ కొద్దీ పురుషుడు అన్నారు. నా పూజలు ఫలించబట్టే నేను నీ భార్యను కాగలిగాను. ఈ అదృష్టాన్ని ఇలాగే నిలపమని, పసుపు కుంకుమలతో మీ చేతుల మీదుగా వెళ్ళిపోవడానికి, 7 జన్మలకి మిమ్మల్నే భర్తగా పొందడానికి ఈ మంగళగౌరి వ్రతం చేశాను. హారతి కలకద్దుకోండి. అక్షింతలు తీసుకోండి బావగారు. అక్క, ఈ నీకు శాస్త్రమే తెలిసినట్లేదు. అది చెప్పాలంటే ఒక రోజు పడుతుంది, కానీ ఆ ఆశీర్వాదం ఏదో త్వరగా తీసుకో. పొద్దున్నుంచి పచ్చి మంచిళ్ళైనా తాగలేదు. పొద్దుటి నుంచి ఏం తినలేదా? ఎందుకని? ఈ వ్రతం చేసిన వాళ్ళు భర్త ఆశీర్వాదం పొందేకనే ఏమైనా తినాలి. వద్దు, నేనందుకు తగను. ఏమండి? నేను మీరనుకున్నట్టు రవిని కాను, రాజాని. నా పేరు రాజా. నేనెవరికి అన్నను కాను, ఏ స్త్రీకి భర్తను కాను.
అబద్ధం. కాదు, నేను అబద్ధం ఆడటం లేదు. జీవితంలో మొదటిసారిగా నిజం చెప్తున్నాను. నన్ను నమ్మకపోతే చూడండి. నేను రవిలాగే ఉండటంతో సమయం చూసి రజనిని హత్య చేయటానికి అతనిలాగే ఈ ఇంట్లో ప్రవేశించాను. రజని హత్య చేస్తే నాకు 5 లక్షల రూపాయలు ఇస్తాన్నాడు వాళ్ళ బాబాయ్. అన్న పదానికే మచ్చ తెస్తావురా? మమ్మల్ని మోసం చేస్తావురా? అతన్నేం చేయకండి, చెప్తున్నాను. అతను వదిలిపెట్టండి. అతను మన శత్రు. నిజమే, మన ఇంట్లో చేరి మనల్ని మోసం చేశాడు. కానీ అతను ఏం చేశాడో పట్టించుకోకండి. అతను తలుచుకుంటే మనల్ని ఏం చేసుండేవాడో ఆలోచించండి. అవకాశం దొరికినా అతను ఎప్పుడు నన్ను అపవిత్రం చేయలేదు. అతను ఏదైనా అగాయిత్యం చేసుంటే ఈనాడు మీ వదిన మీ ముందు ఇలా నిలబడగలిగేది కాదు. మీ అన్నయ్యకి మొహం చూపించగలిగేది కాదు. రాజా, నువ్వు మా అమ్మలాంటి వదిన గౌరవాన్ని నిలబెట్టావు. అందుకే నీకు చేతులెత్తి మొక్కుతున్నావు. ఆవేశంలో నీ మీద చేసుకున్నావు, మమ్మల్ని క్షమించు. కానీ మా అన్న ఎక్కడున్నాడో చెప్పు, దయచేసి చెప్పు. చెప్పు రాజా. తినాది, నన్ను మన్నించండి అమ్మా. నేను ఏ కుప్ప తొట్టులోనో పుట్టి ఏ మురుక్కాలవ పక్కనో పెరిగి కడుపు నింపుకోవడం కోసం దొంగతనాలు చేశాను. విలాసవంతమైన జీవితం గడపడం కోసం మోసాలు చేశాను. నాకు గుడి తెలుసు, కానీ ఆ గుడికి డబ్బు గల ఆడవాళ్ళు నగలు పెట్టుకొస్తారు, ఆ నగలు కొట్టేయొచ్చనే తెలుసు. కానీ గుళ్ళో దేవుడు ఉంటాడు. నాకు బడి తెలుసు. బడికి ధనవంతుల బిడ్డలు చదువుకోవడానికి వస్తారు, వాళ్ళని కిడ్నాప్ చేసి లక్షలకు లక్షలు గడించవచ్చుననే తెలుసు. కానీ బళ్ళు విజ్ఞానం సంపాదించుకోవచ్చని తెలియదు. గుడి విలువ, బడి విలువ, అమ్మ ఒడిసలువ, తోబుట్టువుల మమతల వెల్లువ ఇక్కడే మీ ఇంట్లోని మీ మధ్యనే అర్థం చేసుకోగలిగాను. అందుకే రజనిని చంపలేకపోయాను. నన్ను నమ్మండి అమ్మ. ఆ ప్రాణాలు ధారపోసినా సరే మీ భర్తను తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. లోపలికి వెళ్లేందుకు ఒకే ఒక మార్గం ఉంది. మీరంతా ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హలో నాగరాజు. హలో హలో రాజా, ఏమిటి దారి తప్పినట్టున్నావు? రజనీని అడ్డు తొలగించాను. ఆస్తి సంపాదించడానికి నీ అడ్డదారి క్లియర్ చేశాను. ఇక మన ఒప్పందం ప్రకారం రవిని వాళ్ళ ఇంటికి పంపించు. ఇంటికంటే గుడి పదిలమని రవికి ఇదే పదిలమైన చోటు. ఏమిటి నువ్వు అనేది? రాజా, నువ్వు రజనిని చంపలేదని నాకు తెలుసు. నిన్ను రవి ఇంటికి పంపిన వాడిని నీ మీద నిఘా ఉంచలేననుకున్నావా? నాగరాజు, గర్జించు రాజా, గర్జించు. మరో గంట సేపట్లో నీ ప్రాణాలు రవి ప్రాణాలు ఇక్కడే అనంత వాయువుల్లో కలిసిపోతాయి. అంతవరకు గర్జిస్తూనే ఉంది. ఈ రాజాను కూడా రవిగారితో పాటు బయటికి తీసుకురండి. నన్ను చంపకండి సార్, నాకున్నది ఒక్కటే ప్రాణం సార్. ఇక్కడి దగ్గర తెలిస్తే అసలు వచ్చేవాడిని కాదు సార్. పిక్నిక్ అని చెప్పి మోసం చేసి తీసుకొచ్చారు సార్. నన్ను చంపకండి సార్. కనీసం నా పెళ్ళే వరకైనా నన్ను బతకనివ్వండి.
నాకు వదిలేయండి. మీరెవరైనా జోక్యం కలగ చేసుకుంటే నా మీద వచ్చే వీడిని చంపి నేను బ్రతకాలి, లేదా నేను ఇక్కడే చావాలి. ఆంజనేయం ననాతో ననా సదాంజనేయం స్మరామి స్మరామి వినాంజనేయం ననాదో ననాద 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 సదాంజనేయం ననాదో ననాద సదాంజనేయం సుసి 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 వద్దమ్మా వద్దమ్మా రాయిని చూసి దేవుడు అనుకుని నమస్కరిస్తున్నారు. నేనందుకు తగను. చల్లగా బ్రతుకుతున్న మీ కుటుంబంలో కల్లోలం సృష్టించాను. మీరే నన్ను మన్నించరు. నిజానికి మీ మాంగళ్యమే మీ వారికి శ్రీరామ రక్ష. అందుకే రవి గారు ఎవరి సాయమూ లేకుండా ఆ దుర్మార్గుడికి బుద్ధి చెప్పారు. వెళ్ళటానికే నిర్ణయించుకున్నారన్నమాట. తెగిన గాలిపటం ఒకే చెట్టును పట్టుకుని ఎంతకాలం ఉంటుంది? ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, చివరికి ఏ కరెంటు తెగినో పట్టుకుని మాడిపోతుంది.
కాళ్ళు వచ్చాయని ఆనందపడ్డాను. కానీ రజనీ ప్లీజ్, నీకు ఏనాడో చెప్పాను, బంగారు కలలన్నీ నీవి, నీ కష్టాలు కన్నీళ్లు నావని. లేస్తావా లేదా? కంగ్రాచులేషన్స్ రాజా, కంగ్రాచులేషన్స్. తీసుకో, వెయ్యవే.